నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన అధ్యక్షుడిగా పుగాకు వాసు ఎన్నిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు. అధికార పార్టీకి చెందిన మల్లాడి కొండరాజుపై దాడి చేసిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. యానాం నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన అభివృద్ధి పనులను దశల వారీగా నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం నియోజకవర్గం పరిధిలోని వెంకట్ నగర్, దొమ్మేటిపేట, సావిత్రినగర్ గ్రామాలలో సుమారు 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం ఉదయం ఆయన పరిపాలనాధికారి మునుస్వామి అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31/12/2020 సంవత్సరంలో 19.50 కోట్ల డెవలప్మెంట్ నిధులు, 2.30 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 58 పనులు చేసేందుకు అన్ని సిద్ధం చేశామన్నారు. అయితే ఈలోపు ఎన్నికలు కోడ్ రావడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం వడ్డీతో కలిపి సుమారు 25 కోట్ల అయిందని, ఆ మొత్తంలో ఆయా పనులను దశల వారీగా భూమి పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంట్లో భాగంగా దొమ్మేటిపేట, వెంకటనగర్, సావిత్రినగర్ గ్రామాలలో పనులకు భూమి పూజ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావుతో పాటు అధికారులను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపనుల శాఖ, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. वास्तुदेवता पूजा करिष्ये। ध्यायामि आवाहयामि नवर्तक सिंहासन पुष्पं समर्पयामि। अक्षदानं समर्पयामि, पुष्पं पुष्पमालां समर्पयामि। सुमुखाय नमः, एकदन्ताय नमः, कपिलाय नमः, गजकर्णे लंबोदराय विघ्नाय धूमके साहसीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वस्वासुमचितं नारायणं महाज्ञे विश्वात्मानं पुराणं ज्योतिरात्मदनुष्ठस्यान्त्यानापि विशदे ज्वालं त्र्यम्बके देवी नारायणी दशाङ्गं गुग्गुलोपेतं सुगन्धं सुमनोहरं लोपं दास्यन्ति देव गृहाण मुदिता भव वनस्पत्युद्भवैर्दिव्याताभ्य नीराजनं दर्शयामि। एकदन्ताय विद्महे भिन्नदन्ताय अलरसं तन्नोदन्ते प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी तन्नोदन्ते प्रचोदयात् दिव्यसुवर्णमन्त्रपुष्पं समर्पयामि। मंत्र नमस्ते नारसिंहाग्रमः अच्युताग्रमः श्रीकृष्णाग्रमः यदाशित्ये पुष्पाक्षानुत्पयामि धूपं प्रकल्पयामि दीपं दर्शयामि महागणाधिपतिदेवता सहित महालक्ष्मीदेवताभ्यो नमः साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरं आचोत्पयामि ओम बोल ओम चंद्र
ఇలా కలకామే సార్ కింద తప్పలేదండి అక్కడ కింద అప్పలే లేదని కాలం ముంచిపోయిందని కూడా మనకు స్థలం లేకపోతే కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు పంపించారు ఇక్కడ నుంచి మళ్ళీ పైప్ లైన్ సరిపోలేదు పని ఇక్కడ నుంచి మనం ఇల్లు వెనకాల పట్టాలు ఇవ్వడం వెనకాల వరకు ఇల్లు దాటేసి పైప్ లైన్ తీసుకెళ్ళాలి. ఆ పనికి 4 సంవత్సరాల క్రితమే డబ్బులు వచ్చినా కానీ టెండర్ కాల్ చేసి పని మొదలు పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు పని మొదలు పెడతారు. మొదలు పెట్టినా కానీ ఈ సమస్య ఈ ఎస్టిమేట్లో అప్పలే సార్ అడ్మినిస్ట్రేటర్ సార్ இப்போ 108లో 25 వర్క్స్కి நமக்கு பணம் வந்தாச்சு. ரிமைனிங் 83 వర్క్స్ இருக்குது. அதில் ஒன் ஆஃப் தி ஒர்க் இருக்குது. இப்போ ஆல்ரெடி 2 ஒர்க் நம்ம முடிச்சிட்டோம். இது வேறு ஏரியாவில் அந்த சேவிங் மணி இங்கே யூஸ் பண்ண மாதிரி ఇదిలా మోటార్స్ ఇంత వర్క్కి దానికి ఎంత ఉంది, మోటార్స్కి ఎంత ఉందో చెప్తే దానికి దీనికి ఉపయోగించేలాగా నేను ఆర్డర్ తెస్తాను. మీకు ఈ పని అయిపోలోకి ఇమీడియట్గా ఆర్డర్ తెస్తాను. మిల్ది రావట్లేదు, ఆ మిగతా ఉన్నాయి రావట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గిపోతుంది. 3 వంతులు ఇంకొక 40 పోల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేసినా కానీ ఆ మడతట్లు ఉన్నాయి కదండి, మొగ 100 మీటర్లు వరకు బాగా నడిచేస్తుందండి. ఆ 100 మీటర్లు ఉన్నాయి. మేము ఉంటామండి రైతులు. மிங்கல் கொடுப்பாரு யார் మీరే అడ్డు వచ్చేస్తున్నారు, దానివల్ల యూజ్ లేదు, వీడియో రావట్లేదు. కుమార్ स्कंधपूर्वजाग्रमः सर्वसिद्धिप्रदायिकाग्रमः श्रीमहागणाधिपतये नमः। षोडश नाम पूजां समर्पयामि, धूपं प्रकल्पयामि, देवं दर्शयामि, धूपदीपानन्तरं शुद्धाचोत्पयामि। नैवेद्यम् ओं भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। स्वाते देवताभ्यो नमस्कारार्थं नारिकेलेन तुलसीत कन्याफलसेत पूर्वपन्नवेदयामि। ओं पूजामसे संततस् देवताभ्यः राजाधिराजाय सम्राटिं ध्वराणिं जयस्तुमयाजने लक्ष्मी धात्रिस्यां खेर्या भासकं पूजामसे संततस्य हस्तो नमः पार्वती। సావిత్రి నగర్ గ్రామంలో సిఎస్ఆర్ ఫండ్ నుంచి అలాగే వెంకట నగరు అలాగే దొమ్మిడిపేట సంబంధించిన 5 పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇది ఒరిజినల్గా శాంక్షన్ అయిన డబ్బు డేటు 31/12/2020. సిఎస్ఆర్ ఫండు అలాగే డెవలప్మెంట్ ఫండ్ ఏమో 19,50,00,000 రూపాయలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్ ఏమో 2,39,00,000 రూపాయలు. దాని నిమిత్తం వడ్డీ డబ్బు 1,75,00,000 రూపాయలు ఉంది. దగ్గరగా 25 కోట్ల రూపాయలతో 58 పనులు చేయడానికి 4 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నా కానీ కొన్ని అడ్డంకులు రావడం, ఈ పనులు చేయకుండా కొన్ని అడ్డపడడం తోటి ఎన్ని అడ్డపడినా కానీ 4 సంవత్సరాల క్రితం నేను ఏ గ్రామాలకైతే డబ్బుని అలాట్మెంట్ చేశానో ఆ డబ్బంతా కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ అకౌంట్లో జాయింట్ అకౌంట్లో ఉంటే దాన్ని వడ్డీ కూడా ఇంట్రెస్ట్ కూడా వచ్చే విధంగా డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5 పనుల్ని భూమి పూజ, అలాగే మిగతా ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి. బరియల్ గ్రౌండ్కి వెళ్ళే రోడ్డు ఉన్నది, ఇంకా మిగిలిన పనులు ఉన్నాయి. అలాగే గిరంపేటకు సంబంధించిన బరియల్ గ్రౌండ్ కానీ రోడ్స్ కానీ, అలాగే గిరంపేట హై స్కూల్కి ఒక 40 లక్షల రూపాయలు స్మార్ట్ స్కూల్గా చేయడానికి,
దాని తర్వాత మిగతా దర్యాలతిప్ప హై స్కూల్ కానీ, పరంపేట హై స్కూల్ కానీ, కనకాలపేట హై స్కూల్ కానీ, కమలానేరు గర్ల్స్ హై స్కూలు, మెట్టగూరు హై స్కూల్కి అలాగే శారదా ఇవన్నీ కోట్లాది రూపాయలతో పిల్లలకి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఆ క్లాస్లో కావాల్సిన ఆ స్మార్ట్ స్కూల్ కావాల్సిన ప్యానల్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ నుంచి మొదలు ఇంకా వారం రోజులు, ప్రతి వారం రోజుల్లో టెండర్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ మిగతా 53 పనులు కూడా చేయించి, ఇవి కాకుండా ఇంకా 83 పనులకి ఓఎన్జీసీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇది కంప్లీట్ చేసిన వెంటనే దానికి కూడా డబ్బులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సంవత్సరంలోపు అన్ని పనులు కూడా పూర్తి చేసేలాగా అధికారులకి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. దీనికి సిఎస్ఆర్ కమిటీ చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పి ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. జీవోస్ ఇచ్చున్నారు. ఇక మున్సిపాలిటీ వర్క్స్ ఇంకా దీని తర్వాత ఇంకా 20 పనులకి ఉన్నాయి. అవి ఈరోజు 6 పనులకి ఈరోజు ఎక్స్పెండిచర్ శాంక్షన్ ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు. మండే డెవలప్మెంట్ ఫండ్కి ఏమో రేపు మండే సెక్రటరీకి ఫైల్ వెళ్తుంది. అలాగే పీడబ్ల్యూడీ కానీ అన్నీ కూడా డిసెంబర్ 3వ తారీఖున స్మార్ట్ స్కూల్స్ 8 స్కూల్ కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ పెట్టున్నారు. దాని తర్వాత మరలా ఇంకా ఒక 4 పనులకి తెచ్చున్నాం. సాయి స్పోర్ట్స్ సెంటర్ కానీ అన్నీ. ఇక్కడ నుంచి జనవరి 15వ తారీఖు సంక్రాంతి ముందుగా మొత్తం పనులన్నీ కూడా పనులు మొదలుపెట్టేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫిషర్మెన్కి కావాల్సిన ఇంకా 9 నెలలేమో ఒక ఇన్స్టాల్మెంట్ ఇది, లాస్ట్ ఇంకొక ఇన్స్టాల్మెంట్ కూడా 5 నెలల 15 రోజులకి, అనగా ఒక మనిషికి ఇంకొక 1,69,250 రూపాయలని ఒక 5-6 రోజుల్లోనే ఫైనల్గా అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయిన వెంటనే ముఖ్యమంత్రి అలాగే ఫిషరీస్ మినిస్టర్, గవర్నర్ కూడా వచ్చి వారం రోజుల లోపులోనే ఒక డేట్ పెట్టి 5,520 మందికి అలాగే 231 మందికి రాని వాళ్ళకి మళ్ళా వాళ్ళకి అందరూ కూడా రప్పించడం జరిగింది. అందులో భర్త చనిపోయిన వాళ్ళు, పిల్లలేమో 18 సంవత్సరాలు నిండిన తర్వాత చదువుతున్న వాళ్ళకి దానికి కూడా అమెండ్మెంట్ ఇప్పించి చేయడం జరిగింది. ఆ డబ్బులు అన్నీ కూడా మొత్తం టోటల్గా 96 కోట్ల రూపాయలని ఒక 7-8 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్కి సీఎం గారు స్వయంగా పాండిచేరి నుంచి గవర్నరు, సీఎం అలాగే ఫిషరీస్ మినిస్టర్ అధికారులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఆ కార్యక్రమంతో కూడా చాలా పెద్ద కార్యక్రమం త్వరలోనే ఈ వారం 10 రోజుల్లోనే ఆ కార్యక్రమం కూడా చేయడం. మిగిలిన పనులు ఫ్లడ్ వాల్ పని, అలాగే మాస్టర్ ప్లాను, ఫ్లడ్ వాల్ ఈరోజు గవర్నర్ గారు క్లియర్ చేయబోతున్నారు. 139,28 లక్షల రూపాయలతో వరదలు వచ్చినప్పుడు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదాన్ని 6/6/2018లో ఇచ్చిన శాంక్షన్ని ఆ వేళ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్మిషన్ తీసుకొచ్చి భారత ప్రభుత్వమే పనులు మొదలుపెట్టేలాగా ఈరోజు గవర్నరు క్లియర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేకమైన పనులన్నీ కూడా ఏ పనులైతే కిరణ్ బేడి గారు ఆఫ్ చేశారో, ఏ పనులైతే నా లెవెల్లో కూడా ఆగిన పనులు ఉన్నాయో, ఇవన్నీ కూడా పనులన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో పనులు పూర్తి చేయడానికి నేను నడుం కట్టి పనిచేస్తున్నాను. రాబోయే 3-4 నెలల్లోనే అన్ని పనులు కూడా మొదలయ్యేలాగా చేస్తానని చెప్పేసి యానం ప్రజలకి తెలియజేస్తున్నాను. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా పొగాకు వాసు ఎన్నికయ్యారు. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలలో చివరికి నూతన అధ్యక్షుడిగా పొగాకు వాసును వర్తక సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. పొగాకు వాసు అధ్యక్షుడిగా విజయ సాధించడం పట్ల సుంకరపాలెం జంక్షన్లో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా భారీ బాణసంచా కాల్చి నూతన అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పెడతారా
కొత్త సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈరోజు వర్త సంఘం ఎలక్షన్లో నన్ను విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్క వర్త సోదరికి నేను మా కుటుంబ సభ్యులందరికీ వర్త సోదరుల్లో ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మేము ప్రతి సమస్యకి ఎదురుండి మేము ఎదురుంటామని ఈ విజయం నాది ఒక్కడిదే కాదు, నాకు వర్త సోదరులు అందరిదేనే. దీన్ని ఎదరికి తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము ముందు ఉంటామని అందరికీ హృదయపూర్వక నమస్కారం. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన కమిటీగా ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో పొగాకు వాసు గారు విజయం సాధించారు. పొగాకు వాసు అనే వ్యక్తి ప్రెసిడెంట్గా రెండోసారి ఎన్నికైనందుకు మా అందరికీ చాలా అభినందనీయం. భవిష్యత్తులో ప్రతి ఒక్క సోదరిని కలుపుకొని ప్రతి ఒక్క ఏ వర్తక సోదరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండి తన వంతు సహకారాలు మాకు అందిస్తారని, భవిష్యత్తులో ఈ వర్తక సంఘాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే బైపాస్లో ఉన్న వర్తక సోదరులందరూ కూడా ఈరోజు పొగాకు వాసు గారిని ఎన్నుకున్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అన్ని విధాల పొగాకు వాసు గారు సహకరిస్తారని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి తమ వంతు కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో త్వరలో జరిగే షాపింగ్ ఫెస్టివల్కు వర్తకులు అందరూ సహకరించాలని యానాం పరిపాలనాధికారి మునిస్వామి కోరారు. స్థానిక సెగల్స్లో ఏర్పాటు చేసిన వర్తక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని వర్తకులతో మాట్లాడారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో త్వరలో జరిగే షాపింగ్ ఫెస్టివల్కు వర్తకులు అందరూ సహకరించాలని యానాం పరిపాలనాధికారి మునిస్వామి కోరారు. స్థానిక సెగల్స్లో ఏర్పాటు చేసిన వర్తక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని వర్తకులతో మాట్లాడారు. In order to enhance the footfall in Pondicherry, Karaikal, Mahe and Yanam, this time the shopping festival was commenced in Pondicherry and Karaikal in the month of October itself, whereas as of in Mahe and Yanam it is not started only because of our festival season starts from the end of December and end of January. This is our festival season, so we mostly concentrated on Pongal and Sankranti festival time, and for that we conduct one meeting here. Our honorable special representative was also present and give some valuable suggestions because he has an experience in conducting this kind of festival so many years when he was in ministers of tourism department. Here that merchant association leader and the bar association leader and petrol outlet retails leaders also there, apart from our reporters
of various newspapers and satellite TV. And at the juncture, I request you to disseminate the price scheme, because the price is an attractive one. Those who are buying goods during the time of this festival will get an opportunity to get some car. The valuable things is when car, there are 40 prizes. That car is the first prize. That car number of prizes is 40 car. And the second prize is scooter, that is 80 number, 80. And third prize is tabletop wet grinder, that is 400 numbers. Fourth is mixie, that is also 400 number. Fifth one, electrical kettle, that is 4000 number. And sixth prize is SS kitchenware set, that is stainless kitchenware set, that is 40,000. And seventh prize is milk cooker, that is also 40,000 number. And eighth prize SS dinner set, that is also 40,000 number. This number of prizes is 1,24,920. 1,24,920 prizes altogether. The first prize is car, 40 numbers. So the worth of prizes on the 10 crores. So some people, that Pondicherry, the tourism department has fixed some target also. For us is 10 lakhs coupon. For us now, for Mahe and Yanam, they fixed 10 lakhs coupon. That is our share is 5 lakhs. But studying our commercial values and other things, we are fixed at 5 lakhs rupees only. That is meant 5,000 coupon, 50,000 coupon, 50,000 coupons only. So I request the people through the message, I request the people of Yanam to buy your goods or take petroleum or purchase some liquor also here, and goods, cloth is there. The festival season, during the festival season, you please visit our showroom and get the goods, to get the price. If you are lucky enough now, you can get a ample price. Okay, thank you very much for coming and grace our occasion. ఈరోజు మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అలాగే యానంలో ఉండే వర్తక సంఘం అలాగే లిక్కర్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ వీళ్ళందరికీ కూడా గతంలో అనేకమైన సంవత్సరాలుగా షాపింగ్ ఫెస్టివల్ అని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా వర్తక సంఘం రిక్వెస్ట్ తోటి పాండిచేరి, కారైకాల్, యానం అండ్ మాహే ఒక సంఘంగా ఏర్పడి, అప్పట్లో నేను సింగపూరు, మలేషియా అని వెళ్ళొచ్చినప్పుడు శివశంకర్ ఆధ్వర్యంలో, అలాగే యానంలో నల్లా వెంకన్న, భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైన మీటింగ్స్ ఇక్కడ అలాగే పాండిచేరిలో కూడా ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అనగా యానం చుట్టుపక్కల ఉన్న ప్రజలు, అలాగే పాండిచేరికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు, కారైకాల్కి, మాహికి ఉన్న ప్రజలు ఆ ఫెస్టివల్ టైంలో షాపింగ్ చేసుకుంటారు. కాబట్టి వర్తకుల దగ్గర నుంచి ముందు కంటే ఒక 5% తక్కువకి ఇచ్చేలాగా దానికి ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వాళ్ళకి ఈ ఫెస్టివల్ గురించి జరిగే అన్ని కార్యక్రమాలకి సపోర్ట్ చేసేలాగా మొట్టమొదటిసారిగా నేను టూరిజం మినిస్టర్ అయిన 2006 తర్వాత మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో మధ్యలో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ రావడంతో వర్తక సంఘం చాలా ఎక్సలెంట్గా చేసింది. కానీ ఇందులో కొన్ని లూప్ హోల్స్ ఉండడంతో దాన్ని కొంతమంది లిటిగెంట్స్ అది అడ్వాంటేజ్ చేసుకుని ఆఫీసర్స్ని అలాగే వర్తక సంఘాన్ని కూడా ఇబ్బందులు కలగజేస్తే దాంట్లో మధ్యలో కొన్ని సంవత్సరాలు ఆగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం లక్ష్మీనారాయణ గారు అలాగే గవర్నర్ కానీ, సీఎం గారు కానీ మరలా వీళ్ళందరూ వచ్చి ఈ సంవత్సరం మాకు కొంత బడ్జెట్ని కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాండిచేరి చూసి కేరళ ఎవ్రీ ఇయర్ కూడా కేరళ అండ్ గోవా ఎక్సలెంట్గా
చేశారు. దాని తర్వాత చిన్న చిన్న రాష్ట్రాల్లోనూ ఆంధ్రాలో కానీ అన్ని చోట్ల కూడా ఇది యానం అంటే పాండిచ్చేరిని చూసి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకెళ్తూ ఉన్నారు. దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లోనే కొంత ప్రొవైడ్ చేసి చేసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి కూడా కొంత మనీని ఇచ్చి దీనికి చేయడానికి పాండిచ్చేరి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న దీపావళి ముందు నుంచి ఇటు పాండిచ్చేరి కారైకాల్కి వాళ్ళకి ముఖ్యమైన పండుగ దీపావళి కాబట్టి పర్చేసింగ్ అంతా కూడా దీపావళి ముందుగా ఉంటుంది కాబట్టి దాని తర్వాత వచ్చే సంక్రాంతి అనగా పొంగల్ దానికి రెండవ ఇంపార్టెంట్ పండుగ. మనకైతే దీపావళికి పెద్దంత మనకు కాదు, మనకి సంక్రాంతి ముఖ్యమైన పండుగ కాబట్టి, అలాగే కేరళలోనూ వారికి అక్కడ చేసుకునే పండుగకి టైంలో ఈ షాపింగ్ ఫెస్టివల్ జరిపించడానికి నిర్ణయం తీసుకుని అందులో అసోసియేషన్స్ని ఈ సంఘాలని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజలకి కూడా ఒక కూపన్ ఇచ్చేలాగా కొంత ఇంత ఐటెం పర్చేజ్ చేస్తే ఈ విధమైన వస్తువు అవ్వచ్చు లేదా దాంట్లో లాటరీయో లేకపోతే వస్తు రూపంలో ఇచ్చేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం అడ్మినిస్ట్రేటర్ గారికి కూడా అందరితోటి మీటింగ్ ఏర్పాటు చేసి యానంలో ఇప్పుడు వరకు స్టార్ట్ అవ్వలేదు, యానంలో కూడా స్టార్ట్ అయ్యేలాగా చేయమని చెప్పేసి పైనుంచి అలాగే మినిస్టర్ కానీ పైనుంచి అందరూ కూడా కోరడం జరిగింది. దాని మీదే ఈరోజు వర్తక సంఘాన్ని వీరందరినీ కూడా పిలిచి మాట్లాడి పైనుంచి ఏ విధంగా చేయమన్నారో అదే విధంగా చేసేలాగా వీరందరితోటి మాట్లాడడానికి నేను అడ్మినిస్ట్రేటర్ గారు రావడం జరిగింది. వారందరితోటి మాట్లాడాం. వారు దానికి సహాయం చేస్తానని చెప్పున్నారు. ఏం చెప్పారో అది మేము చేస్తామని చెప్పారు. అలాగే పోలీసుకి సంబంధించి బయట నుంచి వచ్చే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమిష్టి కృషి ద్వారానే బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి సిహెచ్ వెంకటరామ్ అన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండలం ఐసీడీఎస్ కార్యాలయంలో సిడిపిఓ మాధవి అధ్యక్షతన కిశోరి వికాసం అనే అంశాలపై మండల గ్రామస్థాయి అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, గాడిమొగ పిహెచ్సి వైద్యులు ఈశ్వర్, కోరంగి అడిషనల్ ఎస్ఐ సత్యనారాయణ, ఎంఏఓ మోకా ఉమా, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, క్రాప్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వర్ణలత పలు అంశాలను బోధించారు. సమాజ మార్పు కోసం బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. బాల్య వివాహాలు జరిగిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, చట్ట ప్రకారం బాధ్యులైన వారందరికీ పలు సందర్భాలలో జైలు శిక్ష విధించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సత్యనళిని, నిభావని, ఆయా పంచాయతీల కార్యదర్శులు, మహిళా పోలీసులు, యానిమేటర్లు, వైద్య సిబ్బంది, పలు పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. కానీ వాళ్ళంతా చెప్పినా కూడా పేరెంట్స్ వింటారా లేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను స్కూల్స్లో చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా టీచర్స్ అనేది ఏంటంటే మాకు చెప్తున్నారు బాగానే ఉందమ్మా, కానీ పేరెంట్స్ వినకపోతే మేము ఏం చేయాలి? పేరెంట్స్ వింటలేదు. పేరెంట్సే మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు. పేరెంట్స్ కూడా మా మీద గొడవాడుతున్నారు. మా పిల్లలు క్షేత్రస్థాయికి చేరుకుని వాళ్ళు చెప్పే స్థాయిలో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి చక్కటి భరోసా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సమయంలో చైల్డ్ రైట్స్ గురించి, బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన మధ్య ఒకసారి పరిచయం చేస్తాను. ఒకసారి శ్రీనివాసరావు గారు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారు. వారికి చాలా రెండు సెషన్స్ ఉన్నాయి. సెషన్స్ సమయంలో మాట్లాడతారు. ఈ సమయంలో పెద్దలందరూ బయటకు వెళ్తారు కాబట్టి థ్యాంక్ యూ తమ్ముడు. మనకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఈఓ మేడమ్స్ ఇద్దరికి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారికి, మెడికల్ ఆఫీసర్ గారికి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ గారికి, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులు వారి సహకారం లేదు. మనకంతా ఈ గ్రూప్ గా ఈ క్లోజ్ రూమ్ లో మాట్లాడుకున్నా అది ప్రొద్దున సమాజంలోకి వెళ్ళాలి అంటే వారి ద్వారా వెళ్తుంది. సార్ క్రియాశీలకంగా పాత్రికేయ మిత్రులు చేస్తున్నటువంటి సపోర్ట్ చాలా ఉంది సార్. ఈ సామాజిక రుగ్మత బాల్య వివాహం నివారణకి మీరు కొన్ని ఆర్టికల్స్ వేస్తూ
పాజిటివ్ ఆర్టికల్స్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని కొంచెం సమాజంలో తీసుకెళ్లాలని చెప్పేసి మా అందరి తరఫున అన్ని డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని అర్జిస్తూ మీరు అక్కడి నుంచి వచ్చేయండి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ నైస్, వెరీ హ్యాపీ టు హియర్. నేనైతే చాలా సంతోషిస్తున్నాను ఈరోజు, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి అని ఇక్కడే వచ్చింది. నేను మన కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు కూడా అన్ని మండలాలు వెళ్ళి అన్ని రకాల ఆఫీసర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే ప్రశ్న, వచ్చే జవాబు ఏంటంటే ఏమై ఉండొచ్చు, యానం వచ్చే పర్యాటకులు వాహనదారులకు ఇబ్బంది కలిగించవద్దని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. షాపింగ్ ఫెస్టివల్కి సంబంధించి జరిగిన సమావేశంలో వర్తకులు తమ ఇబ్బందులను మల్లాడికి వివరించారు. ఈ సందర్భంగా మల్లాడి పోలీసులకు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసులను కోరారు. యానం వచ్చే పర్యాటకులు వాహనదారులకు ఇబ్బంది కలిగించవద్దని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. షాపింగ్ ఫెస్టివల్కి సంబంధించి జరిగిన సమావేశంలో వర్తకులు తమ ఇబ్బందులను మల్లాడికి వివరించారు. ఈ సందర్భంగా మల్లాడి పోలీసులకు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇన్స్పెక్టరు అలాగే లా అండ్ ఆర్డర్ ఎస్ఐ అండ్ ట్రాఫిక్ కూడా పిలిచి మాట్లాడండి. దాని తర్వాత నేను కూడా ఒక మీటింగ్కు తీసుకుని ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేసే విధంగా చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ వ్యాట్ అలాగే యూనిఫామ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత యానానికి ఇంపార్టెన్స్ పోయిన టైంలో యానం అనగానే ఎంత పక్కనున్న క్రేజ్ వల్లే ఈవేళ వ్యాపారాలు నడుస్తున్నాయి. ఇటువంటి హెరాస్మెంటు ఇవన్నీ ఉంటే మనకి ఇంకా ఇబ్బందులు. సీఎం గారు కూడా మొన్న ఈ మధ్యలే ఎస్ఎస్పిని అందరినీ కూడా పిలిచి అక్కడ పాండిచ్చేరిలో కూడా బోర్డర్లో ఈ విధంగా జరుగుతున్నాయని చెప్తే ఏ ఒక్కరు కూడా అటువంటిది ఇదవ్వద్దు. ఏదన్నా స్మగ్లింగ్ సంబంధించి ఏదన్నా ఈ గంజాయో ఇలాంటివి ఉంటే మీరు ఇచ్చేయండి తప్ప ఈ చిన్న దానికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టొద్దని కూడా చెప్తున్నారు. నేను కూడా పోలీస్ని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. వ్యాపారాలు బాగుంటేనే తప్ప ఇక్కడ లేకపోతే షాపులన్నీ కూడా రెంట్లు కట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి. షాప్ సేల్స్ ఇక్కడ ముందు కంటే పెరగలేదు, కానీ దానికి ఖర్చు మాత్రం కరెంటు బిల్ అవ్వచ్చు, రెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ పెరిగిపోయి ఉన్నాయి. అందుకని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఎక్కువగా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేయమని. ఇదే విషయాన్ని ఈ టైపు ముందు గతంలో కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. యానం ఎదుర్లంక బ్రిడ్జు ఓపెన్ చేసిన తర్వాత వర్తకులందరూ కూడా వచ్చి మన అడ్మినిస్ట్రేటర్ ఆఫీసు ఎదురుగా గెస్ట్ హౌస్ అక్కడ ఒక మీటింగ్కే కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మేమిద్దరూ వర్తకులు చెప్పిన దాని మీద అక్కడ సంబంధించిన రామచంద్రపురం డిపో మేనేజర్స్ని, అమలాపురం, ఇటు కాకినాడ అందరితోటి కూడా పిలిచి లోపలికి ఎప్పుడైతే బస్సులు రాకుండా నేషనల్ హైవేలో వెళ్ళిపోయాయో లోపల వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు పోలీసుతోటి కూడా కొంత ఇబ్బందులు వస్తున్నాయని చెప్తే ఆ రోజు అప్పుడు ఉండే ఇన్స్పెక్టరు ఎస్పీ లెవెల్ లేదు, ఇన్స్పెక్టర్ లెవెల్లో కూడా అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ని పిలిచి సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బ్రేక్ ఇన్స్పెక్టర్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, పోలీస్ సైడ్ నుంచి కొంత ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు. వారికి మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ఇక్కడ వ్యాపారాలు బాగుండాలి, 10 మంది బయట నుంచి రావాలనంటే ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా చిన్న హెరాస్మెంట్ మీదగా తయారవుతుందని చెప్తున్నారు. బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు, మీ యానం రావాలంటే హెరాస్మెంట్ కింద ఉంటుంది అని చెప్తున్నారు. ఆ విధంగా దీన్ని పోలీసు కూడా ఒక సలహాగాందే తీసుకోండి తప్ప ఇలా చెప్పారు కదా, మా కంప్లైంట్ చెప్పారు కానీ వర్తకులు ఇంకా ఇబ్బంది పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది పోలీసుని రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికారుల్ని. మరలా ఈ టైప్ కానీ కంప్లైంట్స్ కానీ వచ్చి ఉంటే మళ్ళీ దీని మీద ఎవరెవరు ఏ విధంగా దీనికి హెరాస్మెంట్ ఇస్తున్నారో హెరాస్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద మళ్ళీ పోలీస్ సైడ్ నుంచి యాక్షన్ ఆధారాలతోటి వెళ్ళేలాగా వస్తాయి. చాలామంది నాకు కూడా వీడియోలు పంపిస్తున్నారు బయట నుంచి ఉన్నవాళ్ళు, ఈ విధంగా మాకు హెరాస్మెంట్ ఉంటుందండి, వెహికల్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, దాని గురించి అక్కడ నిలబెడుతూ ఉన్నారు, ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. దయచేసి పోలీసులరా
మీకు పైన ఉన్న ఆఫీసర్స్ని కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయండి. ఒక పక్కనే షాపింగ్ ఫెస్టివల్ మీరు అందరినీ రండి అని మన ప్రభుత్వం పిలుస్తుంటే మేము వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పేసి అనే విధంగా మీరు నడుచుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు అధికార పార్టీకి చెందిన మల్లాడి కొండరాజాను తీవ్రంగా కొట్టిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు అధికార పార్టీకి చెందిన మల్లాడి కొండరాజాను తీవ్రంగా కొట్టిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. మద్యం మత్తులో దాడి జరిగిందంటున్న పోలీసులు. మల్లాడి కొండరాజు ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ముమ్మిడివరం సీఐ ఎం మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్ఐ అవినాష్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామని సీఐ తెలిపారు. యానాం కనకాలపేట కామిశెట్టి పరశురాం వరప్రసాద్ నాయుడు ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జరిగిన హస్తకళలు ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. యానాం కనకాలపేట కామిశెట్టి పరశురాం వరప్రసాద్ నాయుడు ఉన్నత పాఠశాల నందు 3 రోజుల పాటు జరిగిన హస్తకళలు ప్రదర్శన కార్యక్రమం శుక్రవారం సాయంత్రంతో ఘనంగా ముగిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందన్న ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిని మాధవి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే వరి పంటను కోసిన రైతులు వరిని కుప్పలుగా చేసుకోవాలని, నూర్పిడి చేసిన ధాన్యాన్ని వీలైనంత తొందరగా మిల్లుల వద్దకు చేర్చాలని, ఒకవేళ రైతులు వరి పంటను కోయకపోతే కోతను 4 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని అన్నారు. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం రేపు ఎల్లుండి ఒక మోస్తారు వర్షాలు కురిసినా డిసెంబర్ 2, 3 తారీఖులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని అమలాపురం ఆర్టీఓ మాధురి తెలిపారు. మెయిన్గా ఫార్మర్స్కి ఏం చెప్తున్నామంటే ఈ 5 రోజులు మీరు ఏవైతే హార్వెస్ట్ చేశారో వాటిని మాత్రం వెంటనే మిల్లులకి తరలించమని చెప్పాము. మిల్లర్స్కి కూడా ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉన్నా కూడా తీసుకోమని చెప్పాము, ఇబ్బంది పెట్టకుండా. అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఇంకా హార్వెస్ట్ చేయాలో వాళ్ళని 5 రోజులు కూడా హార్వెస్టింగ్ ఆపి తుఫాను ఏదైతే మనకి 2వ తారీఖు అయిపోద్దో 3వ తారీఖు నుంచి వాళ్ళకి హార్వెస్ట్ చేసుకోమని అవేర్నెస్ మెయిన్గా క్రియేట్ చేస్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి సైక్లోన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా ఇంటిమేట్ చేశాము ఈ 5 రోజులు ఫిషింగ్కి వెళ్ళొద్దని. అందరు తహసీల్దార్స్కి కూడా సైక్లోన్ షెల్టర్ హోమ్స్ అన్నీ కూడా ఫిట్గా ఉన్నాయా లేదా, వాటికి కావాల్సిన రేషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, అన్ని మండలాల్లోనూ డివిజన్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. అవి 24/7 వర్క్ అవుతాయి. ఆ నెంబర్స్ కూడా కమ్యూనికేట్ చేసాము ఆల్రెడీ అందరు ఫిషర్మెన్ దగ్గర, అవి అందుబాటులో ఉన్నాయి. దుగ్గుదూరు గ్రామంలో దీప ప్రజ్వలన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి, ముసిని రామకృష్ణ, మగ్గపు అమ్మరాజు, విశ్వనాథం, కడలి రాంపండు తదితర ప్రముఖులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. దుగ్గుదూరు గ్రామంలో దీప ప్రజ్వలన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి, ముసిని రామకృష్ణ, మగ్గపు అమ్మరాజు, విశ్వనాథం, కడలి రాంపండు తదితర ప్రముఖులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదంతా నిజము ఎలా అనుకుంటున్నామో కానీ మనం నిజంగా కళ ముందు మాత్రం అతిశంకరాలు అంటే మనం ఈ ప్రపంచాన్ని చూసి ఇదంతా సత్యము అని నమ్ముకోవాలి. ముమ్మిడివరం మండలం టాణిలంకలో కొప్పిశెట్టి భూలక్ష్మి ఇల్లు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమవడంతో ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను జనసేన నాయకులు పరామర్శించారు.
ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని బాధితురాలికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోదసి పుండరీష్, గుద్దటి జమ్మి, విత్తనాల అర్జున్, బద్రి రమ, పితాని శివ, బండారు సతీష్, ఉంగరాల వీరబాబు, యలమంచిలి బాలరాజు, వనచెర్ల బాలకృష్ణ, బొక్కా శ్రీను మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం నూతన అధ్యక్షుడిగా పుగాకు వాసు ఎన్నిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లం గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు. అధికార పార్టీకి చెందిన మల్లాడి కొండరాజుపై దాడి చేసిన వైసీపీ నాయకుడు కాటం శ్రీను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.